నమస్తే స్టూడెంట్స్. సో మనం అమరావతి ఆన్లైన్ అకాడమీ తరఫున మూడవ టెస్ట్ రాయడం జరిగింది. మీరు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఈరోజు స్టార్ట్ చేద్దాం ఈ సెషన్లో. చూడండి ఒకసారి, తూర్పు చాళుక్యుల కాలంలో ఫస్ట్ క్వశ్చన్. తూర్పు చాళుక్యుల కాలంలో రేవు పట్టణాలను మరియు రేవు పట్టణాల పేరును జతపరచమన్నాడు అనమాట. సో యాక్చువల్గా మనకి మ్యాప్ తీసుకోండి. ఆంధ్రదేశం, ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి వారే ఎవరంటే మనకి తూర్పు చాళుక్యులు అని చెప్పచ్చు. ఈ ఏరియాలో ఏ ప్లేస్ అంటే వేంగిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారే చాళుక్యులు కావడం వలన ఈ చాళుక్యులు మనం వేంగి చాళుక్యులు అని పిలుస్తాం. వీళ్ళు భారతదేశానికి తూర్పు వైపున ఉండడం వలన తూర్పు చాళుక్యులు కావడం జరుగుతుంది అనమాట. కాబట్టి తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అని పిలుస్తాం. ఈ తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులకు సంబంధించినటువంటి వీరి కాలంలో విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినట్టు ఏంటి అంటే రేవు పట్టణాలు అని చెప్పొచ్చు అనమాట. వీరి కాలంలో ప్రముఖ రేవు పట్టణాలు మనం గమనించినట్లయితే ఒకటి ఇక్కడ మనకు ఒక 4 ప్రముఖ రేవు పట్టణాలు కనిపిస్తాయి అన్నమాట. ఏంటివి అంటే ఒకటి వచ్చేసి విశాఖపట్నం అన్నమాట. విశాఖపట్నం ఇది ఒక రేవు పట్టణం అమ్మా. ఏమంటారు రేవు పట్టణాలు. నెక్స్ట్ తర్వాత విశాఖపట్నం తర్వాత మరొక రేవు పట్టణం వచ్చేసి ఘంటసాల అన్నాం. ఘంటసాల తర్వాత మోటుపల్లి అన్నాం. నెక్స్ట్ తర్వాత కృష్ణపట్నం కూడా ఉంటుంది, కానీ మీకు ఆప్షన్లో అది ఇవ్వలేదు. కృష్ణపట్నం అనేది ఇవ్వలేదు. ఈ రేవు పట్టణాలను యాక్చువల్గా ఏమన్నాడు, తూర్పు చాళుక్యుల కాలంలో రేవు పట్టణాలు మరియు రేవు పట్టణాల పేరును జతపరచు అన్నాడు అనమాట. అది క్వశ్చన్ అట్లా కాదు, కానీ యాక్చువల్గా అడగాల్సింది తూర్పు చాళుక్యుల కాలం నాటి రేవు పట్టణాలను తమిళ సాహిత్యం నందు తమిళ గ్రంథాలలో ఏ పేర్లతో ప్రస్తావించబడి ఉన్నాయి అని అడగాలన్నమాట. అప్పుడు కరెక్ట్ వస్తుంది అనమాట. క్వశ్చన్ ఏంటంటే తూర్పు చాళుక్యుల కాలంలో ఉన్నటువంటి రేవు పట్టణాలను తమిళ సాహిత్యం నందు ఏం ప్రస్తావించబడ్డాయి, తమిళ గ్రంథాల్లో ఆ యొక్క రేవు పట్టణాలు ఏమని ప్రస్తావించబడ్డాయి అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు విశాఖపట్నం తీసుకుంటే దీన్ని ఏమనిపిస్తుందంటే కులోత్తుంగ చోళపురము అంటాం. కులోత్తుంగ చోళపురము అనమాట. కులోత్తుంగ చోళపురం అని చెప్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఘంటసాల. ఓకేనా. ఇప్పుడు ఇది కులోత్తుంగ చోళపురం అంటే ఇది చూడండి. కులోత్తుంగ చోళపురాన్నే మనం విశాఖపట్నం అని పిలుస్తాం. ఎందుకంటే విశాఖపట్నానికి పేరు ఎందుకు వస్తుందంటే మనకు తూర్పు చాళుక్యుల్లో చివరి పాలకుడైనటువంటి 7వ విజయాదిత్యుడు, అతన్ని మనం ఏమని పిలుస్తాం, రాజేంద్ర చాళుక్యుడు అని పిలుస్తాం. ఈ రాజేంద్ర చాళుక్యుడే చోళ చాళుక్య రాజ్యాన్ని రెండింటిని కూడా ఏకం చేసి గంగైకొండ చోళపురాన్ని రాజధానిగా చేసుకొని చోళ చాళుక్య వంశాన్ని స్థాపించిన వాడు ఎవరంటే మనకు కులోత్తుంగ చోళుడు అనమాట. ఈ కులోత్తుంగ చోళుడు కళింగ ప్రాంతాన్ని జయించి కళింగ రాకుమార్తె అయినటువంటి కనకరేఖను వివాహం కూడా చేసుకుంటాడు అనమాట. అలా చేసుకుని తిరిగి వస్తుండగా విశాఖపట్నం అనేటువంటి పట్టణాన్ని నిర్మించి, ఓకేనా, అదే కులోత్తుంగ తన పేరైనటువంటి కులోత్తుంగ చోళుని పేరు మీదుగా కులోత్తుంగ చోళపురం అనే పట్టణాన్ని నిర్మించడమే కాకుండా ఆ కులోత్తుంగ చోళపురం అనేటువంటి పట్టణంలో విశాఖేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించడం జరుగుతుంది అనమాట. ఏ ఆలయం? విశాఖేశ్వర ఆలయం అన్నమాట. ఈ విశాఖేశ్వర ఆలయాన్ని నిర్మించడం వలన ఆ విశాఖపట్నానికి విశాఖపట్నం అనే పేరు రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కులోత్తుంగ చోళుడు అనే వ్యక్తి నిర్మించిన పట్టణం కావడం వలన కులోత్తుంగ చోళపురం అనే పేరు వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ చోళపురము అని రావాలి. ఓకేనా. కులోత్తుంగ చోళపురం అనేటువంటి పేరు రావాలి. పురము అంటే పట్టణం. కులోత్తుంగ చోళుడిచే నిర్మించబడిన పురము పట్టణం కాబట్టి దాన్ని కులోత్తుంగ చోళపురం అని పిలుస్తారు. కులోత్తుంగ చోళుడు
తను నిర్మించినటువంటి కులోత్తుంగ చోళపురంలో ఒక శివాలయాన్ని నిర్మించాడు. దాని పేరు ఆయన పేరు వచ్చేసి విశాఖేశ్వరుడు. ఈ విశాఖేశ్వరుని టెంపుల్ నిర్మించడం వలన అక్కడ విశాఖపట్నం అనే పేరు వచ్చింది అని. తర్వాత కాలంలో మళ్ళీ దాన్ని వైజాగ్ అని కూడా పిలుస్తాం అన్నమాట. సో కాబట్టి ఈ విశాఖపట్నం పేరును ఓకేనా తమిళ గ్రంథాలు ఏమని ప్రస్తావించాయి అని అడుగుతారు అనమాట. ఓకేనా. సో ఏమని ప్రస్తావించాయి అంటే కులోత్తుంగ చోళపురం అని ప్రస్తావించాయి అనమాట. యాక్చువల్గా కులోత్తుంగ చోళ అనేటువంటి పదమే తమిళ వర్డ్. ఓకేనా, తమిళ వర్డ్ అని చెప్పొచ్చు అనమాట. అది నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి ఏకి చూడండి, ఏకి 3 కదా. సో ఏకి 3 ఇక్కడ లేదు కాబట్టి దీన్ని తీసేయండి, దీన్ని తీసేయండి. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఘంటసాల అనమాట. ఘంటసాలని ఏమని పిలుస్తారని అడుగుతాం అనమాట. సో ఘంటసాల యాక్చువల్గా దీన్ని ఏమని పిలుస్తామంటే కంఠకొశిల అని కూడా పిలుస్తాం అనమాట. కంఠకొశిల అనే పేరుతో కూడా అదే ఈ యొక్క రేవపట్నాన్ని ఓకేనా. కంఠకొశిల అనే పేరు గ్రీకు గ్రంథాల్లో మాత్రం, గ్రీకు గ్రంథాల్లో ఘంటసాలను కంఠకొశిల అనేటువంటి పేరుతో పిలుస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాం మనం తమిళ గ్రంథాలలో కాబట్టి, తమిళ సాహిత్యంలో కాబట్టి ఘంటసాల ఏమని ప్రస్తావించబడిందంటే చోళ పాండ్యపురం అని ప్రస్తావించబడింది అనమాట. ఓకేనా, చోళ పాండ్యపురం అనేటువంటి పేరుతో ప్రస్తావించబడింది అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఆన్సర్ చూడండి ఒకసారి. ఏకి 3, సో ఇక్కడ ఏకి 3, బికి 2, నెక్స్ట్ బికి 2, సికి 1. అంటే ఈ ఆప్షన్లు సేమ్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కాబట్టి మీకు ఎగ్జామ్ రాసింటారు కాబట్టి సో ఈ రెండిట్లో ఏది పెట్టినా కానీ ఆన్సరే తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఇది పెట్టిన ఆన్సర్ అవుతుంది, సో ఇది పెట్టిన ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే సేమ్గా ఇవ్వడం వలన. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఘంటసాల అనేటువంటి రేవపట్నాన్ని గ్రీకు గ్రంథాల్లో అయితే కంఠకొశిల అని ప్రస్తావించారు. అదే ఘంటసాలను తమిళ సాహిత్యం ఏమని ప్రస్తావించిందంటే చోళ పాండ్యపురము అనే పేరుతో ప్రస్తావించింది. చోళ పాండ్యపురం అనేటువంటి పేరుతో ప్రస్తావించింది. ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ తర్వాత మోటుపల్లి అని ఎక్కడుంది మోటుపల్లి. సో ఘంటసాల వచ్చేసి మనకి కృష్ణా డిస్టిక్ అని చెప్పొచ్చు అనమాట, కృష్ణా జిల్లా. నెక్స్ట్ తర్వాత మోటుపల్లి ఇది కూడా ప్రకాశం డిస్టిక్ వస్తుంది అనమాట, ప్రకాశం జిల్లాలో వస్తుంది అనమాట మోటుపల్లి. ఈ మోటుపల్లిని ఏమని పిలుస్తామంటే దేశీయ కొండపట్నం అని చెప్పాను. సో తమిళ సాహిత్యము మోటుపల్లిని దేశీయ కొండపట్నం అనేటువంటి పేరుతో ప్రస్తావించారు. దేశీయ కొండపట్నం, ఇక్కడ పూర్తి పేరు రాసుకోండి, దేశీయ కొండపట్నం అంటాం దీన్ని. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చోళ పాండ్యపురము అంటాం, దీనేమో కులోత్తుంగ చోళపురము అంటాం. ఓకేనా. విశాఖపట్నానికి నిర్మించింది, విశాఖపట్నానికి గల మరొక పేరు కులోత్తుంగ చోళపురం అని, వైజాగ్ అని పిలుస్తాము. వైజాగ్ అని పేరు రావడానికి కారణం కులోత్తుంగ చోళుడు కులోత్తుంగ చోళపురం నందు విశాఖేశ్వర ఆలయాన్ని నిర్మించడం వలన దానికి విశాఖపట్నం అనేటువంటి పేరు వచ్చింది. ఘంటసాల అనేటువంటి రేవపట్నం తూర్పు చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి రేవపట్నం. ఈ రేవపట్నం గ్రీకు గ్రంథాల్లో కంఠకొశిలగా ప్రస్తావించబడింది. నెక్స్ట్ తర్వాత అదే తమిళ గ్రంథాల్లో మాత్రం చోళ పాండ్యపురం అనేటువంటి పేరుతో ప్రస్తావించబడింది అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది లొకేషన్ తీసుకుంటే ఈ విధంగా మనకి సో ఈ 4 రేవపట్నాల్లో 3 గురించి చెప్పుకున్నాం అనమాట. సో మిగిలింది కృష్ణపట్నం ఉంది కదా. సో కృష్ణపట్నం ఎక్కడుంది మనకి, ఇది కృష్ణపట్నం వచ్చేసి మనకి నెల్లూరు జిల్లాలో ఉందన్నమాట, నెల్లూరు జిల్లాలో ఉంది. ఓకేనా. ఈ కృష్ణపట్నాన్ని తమిళ గ్రంథాలు ఏమని ప్రస్తావించడం జరిగిందంటే గండగోపాలపురం అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది అనమాట. గండగోపాలపురం అనేటువంటి పేరుతో ఈ యొక్క రేవపట్నం ప్రస్తావించడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మెయిన్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లు అండి ఇక్కడ. సో మెయిన్ చాలా అడిగిన క్వశ్చన్లు కూడా ఇవి. ఓకేనా. గండగోపాలపురం అని ప్రస్తుతం ఉన్నటువంటి ఏ రేవపట్నాన్ని పిలుస్తున్నారు, కులోత్తుంగ చోళపురం అనే పేరుతో పిలువబడినటువంటి పట్టణం ఏది, దేశీయ కొండపట్నం అనే పేరుతో పిలువబడినటువంటి రేవపట్నం ఏది, ఓకేనా, కంఠకొశిల అనే పేరుతో ప్రస్తావించబడినటువంటి రేవపట్నం ఏది, నెక్స్ట్ తర్వాత వచ్చేసి విశాఖపట్నం అనే పేరుతో ప్రస్తావించబడినటువంటి పట్టణం పేరేంటి, అసలు విశాఖపట్నాన్ని నిర్మించింది ఎవరు, ఓకేనా. సో నెక్స్ట్ దేశీయ కొండపట్నం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి రేవపట్నం ఏది. సో ఆ విధంగా మోటుపల్లి. సో మోటుపల్లి గురించి మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఆల్రెడీ ఇంతవరకు కూడా జరిగినటువంటి సిలబస్ ప్రకారం తీసుకున్నట్లయితే సో ఈ మోటుపల్లిలో ఓకేనా, ఈ మోటుపల్లిలో 3 శాసనాలు కూడా ఉంటాయి మనకి, 3 శాసనాలు వేయిస్తారు అనమాట. సో ఒకరు వచ్చేసి మనకి కాకతీయ రాజులు వేయించడం జరుగుతుంది అనమాట, కాకతీయులు. ఓకేనా, కాకతీయులు. సో రెండవది ఏంటంటే రెడ్డి రాజులు వేయించడం జరుగుతుంది అనమాట. సో రెడ్డి రాజులు అన్నాం. సో మూడవది వచ్చేసి విజయనగర రాజులు వేయించడం జరుగుతుంది,
నగర రాజులు వేయించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కాకతీయ వంశానికి చెందినటువంటి గణపతి దేవుడు అనమాట. గణపతి దేవుడు, ఈ గణపతి దేవుడు వేయించినటువంటి శాసనాన్ని మనము మోటుపల్లి అభయ శాస్త్రం అని పిలుస్తాం. సో మోటుపల్లి అభయ శాస్త్రం అనేది విదేశీ వర్తకులకు రక్షణ కల్పిస్తూ వేయించినటువంటి శాస్త్రమే మోటుపల్లి అభయ శాస్త్రం. సో మోటుపల్లి అనేది ఇంతకుముందు ఎవరే ఆధీనంలో ఉండేదంటే, సో ఇక్కడ నెల్లూరు చోడుల ఆధీనంలో ఉండేది. సో ఆ విధంగా నెల్లూరు చోడులను హెల్ప్ చేసినందుకు, నెల్లూరు చోడులకి రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టడంలో నెల్లూరు చోడుల రెండవ మనమసిద్ధికి హెల్ప్ చేసినందుకు గాను రెండవ మనమసిద్ధి ఏం చేశాడంటే, సో గణపతి దేవునికి యొక్క మోటుపల్లి అనేటువంటి రేవపట్నాన్ని బహుమానంగా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా గణపతి దేవుడు తన ఆధీనంలోకి వచ్చిన తర్వాత విదేశాల నుంచి వచ్చేటువంటి వర్తకులకు రక్షణ కల్పిస్తూ ఆయన ఒక శాసనాన్ని వేయించడం జరిగింది మోటుపల్లిలో. దాన్నే ఎవరికి అభయమిస్తూ వేయించాడంటే, సో యొక్క విదేశీ వర్తకులకు అభయమిస్తూ వేయించినటువంటి శాసనం, దాన్ని వేయించింది గణపతి దేవుడు తొలిసారిగా. నెక్స్ట్ రెడ్డి రాజ్యం తీసుకున్నట్టయితే, సో రెడ్డి రాజ్యానికి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే అనవోతా రెడ్డి అనమాట. ఈ అనవోతా రెడ్డి కూడా ఇక్కడ ఒక శాసనాన్ని వేయించాడు. సో ఇక్కడ అదే మోటుపల్లిలో విదేశీ వర్తకులకు అభయమిస్తూ రెడ్డి రాజు అయినటువంటి అనవోతా రెడ్డి అక్కడ ఒక శాసనం వేయిస్తాడు. అది కూడా మనకు అభయ శాస్త్రమే అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత విజయనగర సామ్రాజ్యాధిపతి అయినటువంటి సో మొదటి దేవరాయలు అనమాట. మొదటి దేవరాయలు, ఈ మొదటి దేవరాయలు కూడా ఒక శాసనం వేయించాడు అదే ప్రాంతంలో. సో కాబట్టి మొదటి దేవరాయలు కూడా మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించాడు. అనవతారెడ్డి సో అదే మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించాడు. సో నెక్స్ట్ కాకతీయ గణపతి దేవుడు మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించాడు. ఇలాంటి మోటుపల్లిని, ఓకేనా, సో విదేశీ తమిళ సాహిత్యం దేశీయ కొండపట్నం అని ప్రస్తావించింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత అదే ఘంటసాలను గ్రీకు సాహిత్యం కంఠకొస్సిల అని ప్రస్తావించింది. అదే ఘంటసాలను తమిళ సాహిత్యం చోళ పాండ్యపురం అని ప్రస్తావించింది. అదే విశాఖపట్నం కులోత్తుంగ చోళపురం అని పిలుస్తారు. సో విశాఖపట్నం కానీ కులోత్తుంగ చోళపురాన్ని నిర్మించింది ఎవరంటే, సో మొదటి కులోత్తుంగ చోళుడు. సో విశాఖపట్నం నందు విశాఖేశ్వర ఆలయాన్ని నిర్మించినటువంటి వాడు కులోత్తుంగ చోళుడు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఈ 3 రేవపట్నాలతో పాటు కృష్ణపట్నం కూడా ప్రసిద్ధి చెందినటువంటి రేవపట్నమే. ఈ కృష్ణపట్నాన్ని గండ గోపాలపురం అని తమిళ గ్రంథాలలో ప్రస్తావించబడి ఉంది అనమాట. ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, దీనికి వివరణ. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, రాజులు వారు పరిపాలించినటువంటి సంవత్సరములను జతపరచండి అన్నాడు అనమాట. సో యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్లు రాకపోవచ్చు, కానీ ఒక అవగాహన అనమాట, సబ్జెక్ట్ మీద ఎంత మాత్రం అవగాహన ఉందని తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది తప్పితే, సో ఇంత దారుణంగా మొత్తం మనకి ఒక 30 నుంచి 40 క్వశ్చన్, ఒక 40 మంది రాజులు ఉన్నారు ఇక్కడ ఈ డైనాస్టిక్ సంబంధించి. సో అందరినీ గుర్తుపెట్టుకోవాలంటే ఇది అసంభవం అనమాట. ఓకేనా. సో అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనమాట. అందుకే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరైనా, కుబ్జ విష్ణువర్ధనుడు తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు అని చెప్పచ్చు. రాజ్య స్థాపకుడు, ఫౌండర్ అని చెప్పచ్చు. చెప్పాను కదా, ఇక్కడ కుబ్జము అంటే గూని అని అర్థం, విష్ణువర్ధనుడు అంటే ఈయన మొదటి విష్ణువర్ధనుడు అని చెప్పచ్చు. కుబ్జ విష్ణువర్ధనుడు అనమాట. ఈ కుబ్జ విష్ణువర్ధనుడికి సంబంధించి మనకు టైం పీరియడ్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 624 అనమాట. 624 to 642 మధ్య కాలంలో పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి రాజు కదా. ఎందుకంటే తూర్పు చాళుక్య రాజ్య స్థాపన జరిగింది 624 క్రీస్తు శకం 624 సంవత్సరంలో. సో స్వతంత్ర తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు ఎవరంటే మనకు కుబ్జ విష్ణువర్ధనుడు. సో దేన్ని రాజధానిగా చేసుకోవాలంటే పిఠాపురం అని చెప్పచ్చు అనమాట. పిఠాపురం ఎక్కడుంది? పిఠాపురం ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాం. ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడకు దగ్గరగా పిఠాపురం అనే ప్లేస్ ఉంది. ఆ పిఠాపురం అనేటువంటి ప్లేస్ లో 624 సంవత్సరం క్రీస్తు శకం 624 సంవత్సరంలో రాజ్య స్థాపన చేశాడు, పిఠాపురం రాజధానిగా చేసుకుని. కాబట్టి తూర్పు చాళుక్యుల యొక్క తొలి రాజధాని కూడా మనం పిఠాపురం అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. తూర్పు చాళుక్యుల యొక్క ప్రధానమైనటువంటి రాజధాని వేంగి. ఎందుకంటే ఇక్కడ కుబ్జ విష్ణువర్ధనుడి కుమారుడు ఎవరంటే మొదటి జయసింహ వల్లభుడు అనమాట. జయసింహ వల్లభుడు అని చెప్పొచ్చు. ఆ జయసింహ వల్లభుడే రాజధాని పిఠాపురం నుంచి వేంగికి మార్చి పరిపాలించడం వల్ల నిజంగా వేంగి రాజ్యంగా ఎప్పటి నుంచి ప్రసిద్ధి చెందుతుందంటే రెండవ రాజు అయినటువంటి జయసింహ వల్లభుని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. సో కాబట్టి ఇక్కడ 624 నుండి ఓకేనా 642 వరకు మధ్య ఉన్నటువంటి కాలాన్ని పరిపాలించినటువంటి వాడే ఎవరంటే కుబ్జ విష్ణువర్ధనుడు. ఇతనే తూర్పు చాళుక్య సామ్రాజ్య స్థాపకుడు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈయన తర్వాత కొద్దిగా మనకి ఈయన ఎందుకంటే గుణగ విజయాదిత్యుడు అనేవాడు మనకు 3వ విజయాదిత్యుడు అంటే ఇతన్ని. గుణగ విజయాదిత్యుడిని
మూడవ విజయాదిత్యుడు అని కూడా పిలుస్తాం. ఓకేనా, ఈ మూడవ విజయాదిత్యుడే అసలు తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారందరిలో కల్లా గొప్పవాడని చెప్పచ్చు, గుణగ విజయాదిత్యుడు అన్నమాట. సో నెక్స్ట్ తర్వాత ఈయన మొదటి విజయాలు అంటే ఇక్కడ మొదటి వాడు, రెండో వాడు, మూడో వాడు కాబట్టి సో ఫస్ట్ వచ్చేది ఎవరు మనకి మొదటి విజయాదిత్యుడే కాబట్టి ఇప్పుడు ఈ టైం పీరియడ్కి దగ్గర సంబంధం ఉన్నది ఇదే కాబట్టి సో మనకి మొదటి విజయాదిత్యుడు యొక్క టైం పీరియడ్ ఇదే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి నెక్స్ట్ 1753 నుంచి 1770 మధ్య కాలంలో పరిపాలించినటువంటి సో రాజు ఎవరంటే మొదటి విజయాదిత్యుడు. అంటే కుబ్జ విష్ణువర్ధన్ తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఏమైనా చూడొచ్చు అంటే మనము మొదటి విజయాదిత్యుడు. మొదటి విజయాదిత్యుని కాలం వచ్చేసి 753 నుంచి 770 వరకు తీసుకుంటాము. సో ఇక్కడ రెండవ విజయాదిత్యుడు కావాలి, నెక్స్ట్ తర్వాత వచ్చేవాడు మూడవ విజయాదిత్యుడు. కాబట్టి నెక్స్ట్ టైం చూడండి, నెక్స్ట్ గుణగ విజయాదిత్యుడు. ఎందుకంటే రాజేంద్ర చాళుక్యుడు, ఇతనే మనం తూర్పు చాళుక్యుల్లోనే చివరి వాడు అని చెప్తాం అనమాట. తూర్పు చాళుక్యులలో చివరివాడు అని చెప్పొచ్చు అనమాట, చివరి పాలకుడు అనమాట, పాలకుడు. ఇతన్నే మనం ఏమని పిలవచ్చు అంటే రాజేంద్ర చాళుక్యుడు అంటాం. ఓకేనా, సో రాజేంద్ర చాళుక్యుడు అనమాట. ఈ రాజేంద్ర చాళుక్యుడినే ఏమని పిలుస్తామంటే ఓకేనా మొదటి కులోత్తుంగ చోళుడు అని కూడా పిలుస్తాం అనమాట. మొదటి కులోత్తుంగ చోళుడు అని కూడా పిలుస్తాం అనమాట. ఈ మొదటి కులోత్తుంగ చోళుడినే సో 7వ విజయాదిత్యుడు అని కూడా పిలుస్తాం అనమాట. 7వ సో విజయాదిత్యుడు అనే పేరుతో పిలుస్తాము. సో ఇతడే సో మనకు చివరి వాడు కాబట్టి సో మనకు యాక్చువల్గా ఈ చివరి వాడు అంటే మనకు చివరి వాడు అనేటువంటి ఈయన సో ఎక్కడ తీసుకుంటాం మనము ఈ టైం పీరియడ్ తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి గుణగ విజయాదిత్యుడు తీసుకున్నప్పుడు సో ఈ టైం అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మనకి 848 నుంచి 891 వస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1070 నుంచి సో 1120 వరకు తీసుకుంటాం. అంటే ఫస్ట్ రాజు ఎవరు అవుతాడు ఇప్పుడు ఫస్ట్ కుబ్జ విష్ణువర్ధనుడు వస్తాడు. కుబ్జ విష్ణువర్ధన్ తర్వాత మనకి ఇచ్చినటువంటి ఈ ఆప్షన్లో ఫస్ట్ మనకు పరిపాలించినటువంటి పాలకుడు కుబ్జ విష్ణువర్ధనుడు అయితే నెక్స్ట్ మొదటి విజయాదిత్యుడు అవుతాడు అనమాట. మొదటి విజయాదిత్యుని తర్వాత సో మనకు మూడవ విజయాదిత్యుడు అవుతాడు. మూడవ విజయాదిత్యుని తర్వాత రాజేంద్ర చాళుక్యుడు, ఇతడే మనకు రాజరాజ నరేంద్రుని యొక్క కుమారుడు అని కూడా చెప్పొచ్చు అనమాట. సో రాజేంద్ర చాళుక్యుడు ఇతడు చివరి పాలకుడుగా చెప్తాం అనమాట. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి ఇయర్ మ్యాచింగ్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి గుణగ విజయాదిత్యుడు అలా యొక్క బిరుదులు ఇచ్చారనమాట. ఇక్కడ పూర్తిగా బిరుదులు ఓకేనా. రాజేంద్రుడు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏమన్నాడు గుణగ విజయాదిత్యుడు, ఇతన్ని మనం ఏమని చెప్పుకున్నాం ఈ రాజ్యంలోనే గొప్ప పాలకుడు అని చెప్పుకున్నాము. ఓకేనా, ఒకటి. నెక్స్ట్ ఈ రాజ్యాన్ని పరిపాలించే వారిలోనే గొప్పవాడు. నెక్స్ట్ తర్వాత ఇతన్ని మనం మూడవ విజయాదిత్యుడు అని పిలుస్తాం. సో మూడవ విజయాదిత్యుడు అని పిలుస్తాం. ఓకేనా, సో అవి ఈయనకు సంబంధించి. నెక్స్ట్ తర్వాత మొదటి అమ్మరాజు, నెక్స్ట్ శక్తివర్మ. ఇక్కడ శక్తివర్మ అంటే ఎవరిని తీసుకోవాలంటే మొదటి శక్తివర్మని తీసుకుంటాం. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత యాక్చువల్గా మొదటి శక్తివర్మ రెండవ శక్తివర్మ అనుకోవాలన్నమాట. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి విమలాదిత్యుడు అనమాట. విమలాదిత్యుడు అంటే రాజరాజ నరేంద్రుని యొక్క ఫాదర్ అనమాట విమలాదిత్యుడు. నెక్స్ట్ తర్వాత విమలాదిత్యుని యొక్క కుమారుడు ఎవరంటే ఆర్ఆర్ఎన్ రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నందన్ యొక్క కుమారుడు ఎవరంటే రాజేంద్ర చాళుక్యుడు. రాజేంద్రుడు లేదా రాజేంద్ర చాళుక్యుడు అని కూడా పిలవచ్చు దీన్ని. సో రాజేంద్ర చాళుక్యుడు అంటాం. రాజేంద్ర చాళుక్యుడు అంటాం. ఓకేనా, రాజేంద్ర చాళుక్యుడు. ఈ రాజేంద్ర చాళుక్యుడిని మనం ఏమని పిలవచ్చు అంటే సో మొదటి కులోత్తుంగ చోళుడు అని కూడా పిలవచ్చు అనమాట. మొదటి కులోత్తుంగ చోళుడు అని చెప్పచ్చు అనమాట. మొదటి కులోత్తుంగ చోళుడు. సో సింపుల్ గా చెప్పాలంటే ఈయన మనకు చివరి పాలకుడుగా చెప్తున్నాం కదా రాజేంద్ర చాళుక్యుడు. రాజేంద్ర చాళుక్యుని తమిళ పేరు ఏంటంటే సో ఈయన చోళ చాళుక్య వంశాన్ని రెండింటిని కలిపేసి చోళ రాజ్యాన్ని చాళుక్య రాజ్యాన్ని రెండు కలిపేసి చోళ చాళుక్య వంశాన్ని స్థాపించడం జరిగింది. కాబట్టి సో ఇతని యొక్క సంబంధించినటువంటి బిరుదు సో మనకి కులోత్తుంగుడు అనేది కూడా బిరుదుగానే భావించినట్లయితే రాజేంద్ర చాళుక్యునికి గల బిరుదు చూస్తే కులోత్తుంగ చోళుడు ఉంది. నెక్స్ట్ తర్వాత శుంగం దత్త అనమాట. శుంగం దత్త అనే బిరుదు కూడా ఉంది అనమాట. శుంగం దత్త గుర్తుపెట్టుకోండి. సో శుంగం దత్త అనే బిరుదు ఎవరికి ఉందంటే సో మనకి రాజేంద్ర చాళుక్యునికి గల మరొక పేరే కులోత్తుంగ చోళుడు. సో కులోత్తుంగ చోళుడు అని ఇవ్వకుండా ఓన్లీ కులోత్తుంగుడు అన్నాడు కాబట్టి కులోత్తుంగ చోళుడు అని రాసుకోండి ఇక్కడ.
సో కులోత్తుంగ చోళుడు సో ప్రజలను బాగా ఓకేనా ప్రజల మీద సో పన్నులను తగ్గిస్తాడు అనమాట. ఓకేనా పన్నుల్లో మినహాయింపుని ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మనకు చోళరాజుల్లో ఓకేనా చోళ రాజ్యం చాళుక్య రాజ్యం రెండు పతనమైన తర్వాత చాళుక్య వంశాన్ని స్థాపించిన వాడు మొదటి కులోత్తుంగ చోళుడు. అయితే ఈ మొదటి కులోత్తుంగ చోళుడు తన యొక్క పరిపాలనా కాలంలో ప్రజల మీద పన్నులను తగ్గించాడు అనమాట. అందుకు అతనికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే శుంగం దత్త అంటాం. ఓకేనా శుంగం దత్త అనేటువంటి బిరుదు రావడం జరిగింది అనమాట. ఓకేనా నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ శక్తివర్మ తీసుకున్నట్లయితే ఈ శక్తివర్మ ఏం చేస్తాడంటే సో ఈయన కొన్ని కాయిన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. శక్తివర్మ కొన్ని నాణ్యాలను విడుదల చేశాడు. సో ఈ నాణ్యాల మీద ఏమని పేరు ఉంటుందంటే చాళుక్య చంద్ర అంటాం. చాళుక్య చంద్ర అనేటువంటి పేరుతో నాణ్యాలను ముద్రించినటువంటి వ్యక్తి ఎవరంటే శక్తివర్మ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా చాళుక్య చంద్ర అనేటువంటి పేరుతో నాణ్యాలను ముద్రించాడు కాబట్టి యాక్చువల్గా ఇది బిరుదని చెప్పలేం, సో బిరుదని చెప్పొచ్చులేండి. ఎందుకంటే నాణ్యం మీద సో తన బిరుదును ప్రస్తావించుకున్నాడు కాబట్టి చాళుక్య చంద్ర అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే శక్తివర్మ అని చెప్పొచ్చు అనమాట. వర్మ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా చాళుక్య చంద్రుడు అని పిలుస్తాం. శక్తివర్మకు సంబంధించిన టైటిల్ సో చాళుక్య చంద్రుడు. నెక్స్ట్ తర్వాత రాజేంద్ర చాళుక్యునికి సంబంధించి రెండు బిరుదులు ఉన్నాయి. కులోత్తుంగ చోళుడు ఉంది, శుంగం దత్త అనేటువంటి బిరుదు ఉంది అనమాట. ఓకేనా సో నెక్స్ట్ తర్వాత విమలాదిత్యుడు అనమాట. ఓకేనా సో విమలాదిత్యుని తీసుకుందాం. విమలాదిత్యునికి సంబంధించినటువంటి సో బిరుదులు తీసుకున్నట్లయితే రాజమార్తాండ. ఓకేనా సో రాజమార్తాండ అండ్ ముమ్మిడిం భీమా అనమాట. సో రాజమార్తాండ సో ముమ్మిడిం భీమా అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా సో రాజమార్తాండ ముమ్మిడిం భీమా అని చెప్పేసి ఈ రెండు రకాల బిరుదులు ఎవరికి ఉన్నాయంటే విమలాదిత్యునికి ఉన్నాయన్నమాట. ఓకేనా సో నెక్స్ట్ తర్వాత మొదటి అమ్మరాజు యొక్క బిరుదులు ఏంటంటే రాజమహేంద్ర. ఓకేనా సో రాజమహేంద్ర అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి. సో రాజమహేంద్ర అనేటువంటి బిరుదు కలిగిన వ్యక్తి ఎవరంటే సో మొదటి అమ్మరాజు అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత సో గుణగ విజేతని తీసుకున్నట్లయితే గుణగ విజేతనికి చాలా బిరుదులు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏమంటే త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదు ఉంది. త్రిపుర మర్త్య మహేశ్వర. నెక్స్ట్ సమాధి గద పంచమహాశబ్ది. త్రిపుర మర్త్య మహేశ్వర. నెక్స్ట్ తర్వాత దక్షిణాపతి అని పిలవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మకరధ్వజ వీర మకర ధ్వజ అని చెప్పచ్చు. ఓకేనా సో వీర మకర ధ్వజ అని చెప్పచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది వీర మకర ధ్వజ. నెక్స్ట్ త్రిపుర మర్త్య మహేశ్వర. నెక్స్ట్ తర్వాత సమాధి గద పంచమహాశబ్ది కూడా రాసుకో. సమాధి గద పంచమహాశబ్ది అని చెప్పచ్చు. ఓకేనా సో ఇవి నెక్స్ట్ తర్వాత కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 5th వన్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఏ వచ్చేసి మనకు 5 అవుతుంది అనమాట. సో ఏకి 5 ఏమున్నాయి చూడండి. సో ఇది తీసేయండి, ఇది తీసేయండి. సో ఈ రెండు ఉన్నాయి అనమాట. సో బి మొదటి అమ్మరాజు యొక్క టైటిల్ రాజమహేంద్ర అన్నాడు. ఓకేనా మొదటి అమ్మరాజు ఎందుకు అభివృద్ధి వస్తుందంటే సో ఆయనకి రాజమహేంద్రవరం అనేటువంటి పట్టణాన్ని నిర్మించడం వలన అతనికి అభివృద్ధి రావడం జరుగుతుంది. మొదటి అమ్మరాజు యొక్క బిరుదు వచ్చేసి రాజమహేంద్ర అనిపిస్తాము. ఓకేనా నెక్స్ట్ శక్తివర్మ చాళుక్య చంద్ర అనే పేరుతో నాణ్యాలను విడుదల చేస్తుంది. విమలాదిత్యుడు రాజమార్తాండ అని ముమ్మిడిం భీమా అనేటువంటి బిరుదులు కలిగి ఉన్నాడు. నెక్స్ట్ రాజేంద్ర చాళుక్యుడు వచ్చేసి కులోత్తుంగ చోళుడు శుంగం దత్త అనే బిరుదులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు 1 5 అయితే సో 2కు 1 అనమాట. సో ఇక్కడ బికి 1. సో ఇది తీసేయండి. సో రిమైనింగ్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే సో ఇది మనకు 3rd క్వశ్చన్ అనమాట. ఓకేనా నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి ఈ క్రింది చాళుక్య రాజులు మరియు వారి బిరుదులను జతపరచండి అన్నాడు. మళ్ళీ బిరుదులు ఇచ్చాడు అనమాట. ఓకేనా సో ఫస్ట్ కుబ్జ విష్ణువర్ధనుడు అనమాట. కుబ్జ విష్ణువు ఇతన్నే కదా మనం ఏమన్నాం. సో విష్ణు తూర్పు చాళుక్య సామ్రాజ్యానికి సంబంధించిన స్థాపకుడు అన్నాం. ఓకేనా స్థాపకుడు. సో ఫస్ట్ కింగ్ అని చెప్పాం. ఈయన యొక్క పాలనా కాలం తీసుకున్నాం కదా ఆల్రెడీ 624 AD నుంచి స్టార్ట్ అయ్యి సో 642 AD వరకు ఈయన యొక్క రాజ్య పరిపాలనా కాలం జరిగింది అని చెప్పచ్చు. సో ఈయనకు కుబ్జము ఉండడం వలన ఇతనికి వికలాంగుడైనటువంటి రాజు అని చెప్పచ్చు. వికలాంగుడైనటువంటి రాజు
సో ఇతన్ని మనము విష్ణువర్ధన వన్ అని కూడా పిలువస్తూ, విష్ణువర్ధన వన్ అని కూడా పిలవచ్చు. సో ఇతనికి సంబంధించిన బిరుదులు ఏమేమి ఉన్నాయంటే మనకి ఈయన ఇది సో మకర ధ్వజ అనే బిరుదు ఉంది, కామదేవ అనేటువంటి బిరుదు ఉంది. నెక్స్ట్ తర్వాత పరమ భాగవత అనేటువంటి బిరుదు ఉంది. నెక్స్ట్ తర్వాత విషమ సిద్ధి అనమాట, విషమ సిద్ధి అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే సో యొక్క మొదటి విష్ణువర్ధనుడు అని చెప్పచ్చు. మొదటి విష్ణువర్ధనుడు యొక్క సో మరొక పేరు మొదటి విష్ణువర్ధనుడు అన్నా లేదంటే కుబ్జ విష్ణువర్ధనుడు అన్నా ఒకటే. కుబ్జం అంటే గూని కలిగినటువంటి వ్యక్తి, వికలాంగుడైనటువంటి రాజు ఎవరంటే మొదటి వాడు. సో ఇతను తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని 624లో పిఠాపురం రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన యొక్క పరిపాలనా కాలం 642 వరకు కొనసాగినట్టు తెలుస్తా ఉంది అను. సో నెక్స్ట్ తర్వాత మొదటి జయసింహుడు అని చెప్పచ్చు అనమాట. సో ఈయనకు సంబంధించి ఎన్ని బిరుదులు ఉన్నాయి? మకర ధ్వజ అని పిలవచ్చు, కామదేవ అనేటువంటి బిరుదు ఉంది. సో ఈయన వైష్ణవ మతాన్ని పాటించడం వల్ల పరమ భాగవతుడు అనే బిరుదుతో ప్రస్తావించబడ్డాడు. నెక్స్ట్ తర్వాత విషమ సిద్ధి అనేటువంటి బిరుదు కలిగిన వాడు ఎవరంటే సో మనకు కుబ్జ విష్ణువర్ధనుడు అని చెప్పొచ్చు అనమాట, కుబ్జ విష్ణువర్ధనుడు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ మంగీ యువరాజు తీసుకున్నట్లయితే మంగీ యువరాజు యొక్క బిరుదులు వచ్చేసి ఇది విజయ సిద్ధి. ఓకేనా, విజయ సిద్ధి, మకర ధ్వజ అనమాట, మకర ధ్వజ. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మకర ధ్వజ అండ్ విజయ సిద్ధి అనేటువంటి బిరుదు ఉంది. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే సర్వలోకాశ్రయ అనేటువంటి బిరుదు ఉంది. ఓకేనా, సర్వలోకాశ్రయ అనేటువంటి బిరుదు ఉంది. నెక్స్ట్ మకర ధ్వజ అనేటువంటి బిరుదు ఉంది. విజయ సిద్ధి అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే మంగీ యువరాజు అని చెప్పచ్చు. ఓకేనా. సో అంతేకాకుండా దీంతో పాటు ప్రళయాదిత్య అనమాట, ప్రళయాదిత్య. సో ప్రళయాదిత్య అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే విజయ సిద్ధి, నెక్స్ట్ ప్రళయాదిత్య, మకర ధ్వజ, సర్వలోకాశ్రయ. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా 4 రకాల బిరుదులు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే సో మంగీ యువరాజు. ఫస్ట్ రాజు అయినటువంటి వాని బిరుదులు వచ్చేసి సో మనకు పరమ భాగవత అన్నం, విషమ సిద్ధి అని చెప్పాం, మకర ధ్వజ అని చెప్పాము, కామధేను అని చెప్పాము అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇంద్రభట్టారకుని దగ్గర తీసుకురండి. ఇంద్రభట్టారకుడు వచ్చేసి త్యాగధనుడు అని పిలుస్తాం, త్యాగధనుడు. ఓకేనా. త్యాగధనుడు తర్వాత మనకి మకర ధ్వజ అన్నమాట. సో మకర ధ్వజ ఈ విధంగా 2 రకాల బిరుదులు తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ మొదటి జయసింహ వల్లభుడు. ఓకేనా, మొదటి జయసింహ వల్లభుడికి సంబంధించి సర్వసిద్ధి. ఓకేనా, సర్వసిద్ధి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి యొక్క శ్రీ పృథ్వీ వల్లభ. మూడవ విష్ణువర్ధనికి సంబంధించి సమస్త భువనాశ్రయ త్రిభువనాంకుశం అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే మూడవ విష్ణువర్ధనుడు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇవి వీళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి చూడండి. ఇక్కడ కుబ్జ విష్ణువర్ధనానికి సంబంధించి మకర ధ్వజ కాబట్టి సో 5th వన్ ఇక్కడ ఆప్షన్ లో మనకి 5th ఇది ఒకటే ఉంది కాబట్టి సో ఇక్కడ ఏం లేవు కాబట్టి మాక్సిమం రిపీటేషన్ జరగలేదు కాబట్టి సో సి అనేది ఆన్సర్ అవుతుందని చూసుకోండి. ఓకేనా. బీక్ 4 చూడండి. సో బీక్ 4. ఓకేనా. నెక్స్ట్ తర్వాత సీక్ 3 అనమాట, సీక్ 3. నెక్స్ట్ తర్వాత డీకి 2 అనమాట, డీకి 2. ఓకేనా. సో ఈకి 1 అనమాట, సో ఈకి 1. ఈ విధంగా మనం చూసుకోండి. కుబ్జ విష్ణువర్ధన్ యొక్క బిరుదులు ఏమేమి ఉన్నాయి? మకర ధ్వజ ఉంది, కామదేవ ఉంది, నెక్స్ట్ పరమ భాగవత అండ్ విషమ సిద్ధి అనేటువంటి ఈ 4 రకాల బిరుదులు కలిగినటువంటి వ్యక్తి కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జము ఓకేనా, గూని కలిగినటువంటి వ్యక్తి అన్నాం. నెక్స్ట్ మొదటి జయసింహుడు. సో మొదటి జయసింహ వల్లభుడు అనమాట. పూర్తి పేరు వచ్చేసి ఆ కుబ్జ విష్ణువర్ధన్ యొక్క కుమారుడే మొదటి జయసింహ వల్లభుడు. ఈ మొదటి జయసింహ వల్లభుడు యొక్క బిరుదు ఏంటంటే సర్వసిద్ధి అని పిలుస్తాం, శ్రీ పృథ్వీ వల్లభ అని పిలుస్తాం. ఓకేనా. సర్వసిద్ధి శ్రీ పృథ్వీ వల్లభ అనే బిరుదు కలిగి ఉన్నాడు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇంద్రభట్టారకుడు వచ్చేసి త్యాగధనుడు, మకర ధ్వజ అనేటువంటి బిరుదు కలిగి ఉన్నాడు అనమాట. ఓకేనా. సో ఇంద్రభట్టారకునికి యొక్క బిరుదులు ఏంటి అంటే త్యాగధనుడు అని పిలుస్తాం, లేదంటే మకర ధ్వజ అనేటువంటి. ఇక్కడ మకర ధ్వజ ఎవరికి ఉంది? సో మంగీ యువరాజుకు మకర ధ్వజ ఉంది, ఇంద్రభట్టారకునికి మకర ధ్వజ ఉంది, కుబ్జ విష్ణువర్ధనుడికి మకర ధ్వజ ఉంది. ఓకేనా. సో అలా చూసుకోండి మీరు. నెక్స్ట్ తర్వాత మూడవ విష్ణువర్ధన్ తీసుకున్నట్లయితే సమస్త భువనాశ్రయ. సో ఇక్కడ భువనాశ్రయ. ఓకేనా, భువనాశ్రమ కాదు. ఓకేనా. సమస్త భువనాశ్రయ అని, త్రిభువనాంకుశం అని చెప్పేసి 2 రకాల బిరుదులు కలిగి ఉన్నాడు అనమాట. సో ఎవరు? మన మూడవ విష్ణువర్ధనుడు. నెక్స్ట్ ముంగి యువరాజు వచ్చేసి విషమ సిద్ధి ఒకటి, మకర ధ్వజ ఒకటి, సర్వలోకాశ్రయ ఒకటి, ప్రళయాదిత్య అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే సో మనకు మంగీ యువరాజు అనమాట, మంగీ యువరాజు అనమాట. ఇది సో 4th ఆప్షన్ అనమాట, 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. సో కుబ్జ విష్ణువర్ధనుడు. ఓకేనా, కుబ్జ విష్ణువర్ధనునికి సంబంధించి గురించి ఈ క్రింది
వ్యాఖ్యలను పరిశీలించండి అన్నాడు. పూర్తిగా కుబ్జ విష్ణువర్ధన్కి సంబంధించినటువంటి సమాచారం ఇది. సో 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి చూడండి, సో రెండవది, నెక్స్ట్ తర్వాత మూడవది, నెక్స్ట్ 4వ స్టేట్మెంట్. 4 స్టేట్మెంట్ చూద్దాం. సో ఇక్కడ ఇతని భార్య పేరు ఏం పేరు అంటే అయ్యన మహాదేవి. కరెక్టే, ఓకేనా. ఇతని భార్య పేరు ఏంటంటే అయ్యన మహాదేవి. వాస్తవంగా అయ్యన మహాదేవి జైన మతాన్ని స్వీకరిస్తుంది అనమాట. సో నెక్స్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చాడంటే అయ్యన మహాదేవి, ఓకేనా. అయ్యన మహాదేవి ఏ మతాన్ని స్వీకరించింది? జైన మతాన్ని స్వీకరించడం అనేది కూడా కరెక్టే అనమాట, ఓకేనా. సో వాస్తవంగా ఈ కుబ్జ విష్ణువర్ధనుడు మాత్రం సో ఏ మతాన్ని పాటించాడంటే వైదిక మతాన్ని పాటించాడు. వైదిక మతాన్ని పాటిస్తూ ఆయన ఒక బిరుదు కూడా ఉంది. దాని పేరే పరమ భాగవత అనమాట. పరమ భాగవత అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి. ఈ బిరుదును బట్టి ఆయన వైదిక మతాన్ని పాటించినట్టు తెలుస్తా ఉంది. కానీ వాళ్ళ సో ఈయన ఏ మతాన్ని అయితే పాటిస్తారో వాళ్ళ భార్య కూడా అదే మతాన్ని పాటించాలని రూల్ ఏం లేదు కదా. సో కాబట్టి ఆమె ఏం చేసింది? జైన మతానికి అట్రాక్ట్ అయింది. సో జైన మతాన్ని స్వీకరించింది అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఈమె ఏం చేసిందంటే గుజరాత్ ప్రాంతానికి చెందిన, ఓకేనా, లేదా గుజరాత్ను ప్రధాన కేంద్రంగా వర్ధిల్లినటువంటి ఒక జైన శాఖ పేరు ఏం పేరంటే కవరూరు జైన శాఖ. కవరూర జైనులు అంటాం. సో ఇక్కడ ఎందుకంటే గుజరాత్లో కవరూర అనేటువంటి ప్రాంతంలో జైనులు నివసించేవారు అనమాట. సో దాన్ని మనం కవరూర జైన శాఖ అని పిలుస్తాం. అంటే గుజరాత్లోని, ఓకేనా, గుజరాత్ను ప్రధాన కేంద్రంగా చేసుకుని ఉన్నటువంటి ఒక జైన శాఖ పేరు కవరూరి జైనులు అంటాం. కవరూరి జైనులు. ఆ కవరూరి జైనులకి వాళ్ళ కోసం గుజరాత్ను ప్రధాన కేంద్రంగా చేసుకుని ఉన్నటువంటి కవరూరి గణ జైనుల కోసం ఈమె ఏం చేసిందంటే అయ్యన మహాదేవి బెజవాడలో అంటే విజయవాడలో సో ఒక బసదిని, జైన బసదిని నిర్మించింది అనమాట. సో ఆ జైన బసదిని ఏమనిపిస్తాం అంటే జైన బసదిని సో నడుంబి బసది అంటాం. ఏం బసది? నడుంబి బసది అన్నమాట. సో నడుంబి బసది అన్నమాట. ఈ నడుంబి బసది అనేటువంటి ఈ బసదిని సో ఎక్కడ కట్టించింది అయ్యన మహాదేవి? విజయవాడలో కట్టించింది అనమాట. ఆ విజయవాడలో ఈ జైన కట్టడాన్ని కట్టడమే కాకుండా దాని మెయింటెనెన్స్ కోసం, దాని యొక్క నిర్వహణ బాధ్యతల కోసం లేదా నిర్వహణ కోసం ఏం చేసిందంటే ముషినికొండ అనేటువంటి గ్రామాన్ని కూడా దానం చేసింది అనమాట. సో ముషినికొండ అనేటువంటి గ్రామాన్ని దానం చేయడం అనేది కూడా నిజమే. నెక్స్ట్ తర్వాత కుబ్జ విష్ణువర్ధనుడు జైన మత రాధకుడు. తప్పిది నీకు ఫస్ట్ చెప్పాను చూడండి. కుబ్జ విష్ణువర్ధనుడు ఏ మతాన్ని పాటించాడు? వైదిక మతాన్ని పాటించాడు. కాబట్టి అతనికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే పరమ భాగవతుడు అని పిలుస్తాం, ఓకేనా. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? 4వ ఆప్షన్లో జైన మతాన్ని పాటించాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఇది కరెక్టే, ఇది తప్పు. కాబట్టి ఇటు ఆన్సర్ ఏమవుతుంది? 3 మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇంతకుముందు దాన్ని చూడవచ్చు ఒకసారి ఆప్షన్లో చూసాం, ఓకే. నెక్స్ట్ తర్వాత 5th వన్లో మనకి 3 మాత్రమే అంటే ఏంటంటే వీటిల్లో 2 కరెక్టా, 3 కరెక్టా, లేదా 4 కరెక్టా అంటే 1 కరెక్టా అంటే 3 కరెక్ట్. ఏంటివా 3 అంటే సో ఇది ఈ 3 క్వశ్చన్లు కరెక్ట్, ఈ 3 స్టేట్మెంట్లు కరెక్ట్. ఇది మాత్రం తప్పు. ఎందుకంటే కుబ్జ విష్ణువర్ధనుడు అనేవాడు సో వైదిక మతాన్ని పాటించాడు. వైదిక మతాన్ని పాటిస్తూ పరమ భాగవత అనే బిరుదును పొందడం వలన సో ఈయన యాక్చువల్గా జైన మతారాధకుడు కాదు అనేది మనకు అర్థమవుతా ఉంది అను. సో కానీ వీళ్ళ భార్య మాత్రం జైన మతాన్ని స్వీకరించింది. గుజరాత్ను ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి కౌరవురి గణ జైనుల కోసం ఏమేం చేసిందంటే విజయవాడలో నడుంబి బసది అనేటువంటి ఒక బసదిని జైన కట్టడాన్ని కట్టించింది. సో అంతేకాకుండా ఆ బసది యొక్క మెయింటెనెన్స్ కోసం, ఓకేనా, నిర్వహణ కొరకు సో ముషినికొండ అనేటువంటి గ్రామాన్ని దానంగా ఇవ్వడం వలన ఆ గ్రామంలో నివసించే ప్రజలు సో ఇక్కడ రాజుకు పన్నులు కట్టకుండా, ఓకేనా, సో ఇక నుంచి ఆ యొక్క నడుంబి బసది యొక్క నిర్వహణ కోసం దాన్ని ఎవరైతే నిర్వహిస్తారో సో వాళ్ళకి పన్నులు కట్టడం వలన సో ఆ విధంగా ఆ నడుంబి బసది యొక్క నిర్వహణ కొనసాగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ముషినికొండ అనేటువంటి గ్రామాన్ని దానం చేయడం జరిగింది అను. సో ఇది 5th క్వశ్చన్ అనమాట మనకి, ఓకేనా. ఆన్సర్ ఏమవుతుంది? సో ఇక్కడ సి అనేది ఆన్సర్ అవుతుందమ్మా, ఓకేనా. సో 3 స్టేట్మెంట్లు కరెక్ట్, ఓకేనా. 1 స్టేట్మెంట్ తప్పు. సో అనేది చూసుకోండి. నేను యాక్చువల్గా ఏ మతాన్ని పాటించాడు? వైదిక మతం. బిరుదు వచ్చేసి పరమ భాగవత అని చెప్పుకున్నాం కదా, పరమ భాగవత అని చెప్పుకున్నాము. నెక్స్ట్ తర్వాత మకర ధ్వజ అని చెప్పుకున్నాము, మకర ధ్వజ అన్నాము. నెక్స్ట్ తర్వాత కామదేవ, ఓకేనా, కామదేవ అని చెప్పాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసి పరమ భాగవత, నెక్స్ట్ తర్వాత మకర ధ్వజ, కామదేవ, నెక్స్ట్ విషమ సిద్ధి అనమాట. విషమ సిద్ధి. ఈ విధంగా ఈ బిరుదులు ఏం చేయాలి? మనం రివిజన్ చేసుకుంటూనే ఉండాలన్నమాట, ఓకేనా. సో రిపిటేషన్గా ఉండాలన్నమాట, ఎక్కువగా రివిజన్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది నెక్స్ట్ తర్వాత 6th వన్ చూడండి ఒకసారి. అమరావతి శాసనం, కలిమెల్ల శాసనం, నెక్స్ట్ అద్దంకి శాసనం, నెక్స్ట్ తర్వాత బెజవాడ శాసనం. యాక్చువల్గా అమరావతి శాసనాన్ని వేయించింది ఎవరంటే 2వ పులోమావి. ఆయన ఎవరు వేయించాడు? పులోమావి వేయించాడు. ఏ పులోమావి? 2వ పులోమావి వేయించాడు.
కలిమల్ల శాసనాన్ని వేయించింది ఎవరంటే ఎవరు? రెండవ పులోమావి శాతవాహన వంశానికి చెందినటువంటి రాజు, శాతవాహన రాజు. ఎన్నవ శాతవాహన రాజులు ఎంతమంది ఉన్నారు? మొత్తం 30 మెంబర్స్ ఉన్నారు. ఈ 30 మెంబర్స్లో ఇక్కడ గొప్పవాడే 23వ వాడు. ఈ గొప్పవాడు 23వ వాడు ఏమని పిలుస్తామంటే GPS గౌతమిపుత్ర శాతకర్ణి. 23వ కుమారుడే 24వ వాడు. ఆ 24వ వాడు ఎవరంటే శాతవాహన రాజు. ఓకేనా, ఆయన రెండవ పులోమావి అని పిలుస్తాం. ఇతన్ని మనం వాసిష్ఠి పుత్ర పులోమావి అని కూడా పేరుతో కూడా పిలుస్తాం. ఈ వాసిష్ఠి పుత్ర పులోమావి ఏం చేస్తాడంటే ఒక శాసనాన్ని వేయించిన వాస్తవంగా మొత్తం 30 మంది శాతవాహన రాజులు ఉన్నప్పటికీ ఏ రాజు ఎక్కువగా శాసనాలు వేయించాడంటే శాతవాహన రాజ్యంలో రెండవ పులోమావి. ఓకేనా, ఇక్కడ సీరియల్ గా మనకి ఎన్నో నెంబర్ వస్తుంది? ఇక్కడ రెండవ పులోమావి అంటే 24th మెంబర్ అనమాట. ఓకేనా, ఇక్కడ 24వ పర్సనే మనకు ఏది మత్స్య పురాణం ప్రకారం, మత్స్య వాయు పురాణాల ప్రకారం మనకు 30 మంది శాతవాహన రాజుల యొక్క పేర్లు మనకు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా మనకు మత్స్య పురాణం ప్రకారం మొత్తం శాతవాహన రాజుల సంఖ్య 30 అయితే 30లో 24వ వాడు రెండవ పులోమావి అని చెప్పొచ్చు అనమాట. ఈ రెండవ పులోమావి వేయించినటువంటి శాసనాలే ఎక్కువగా ఉన్నాయి మనకి పరిశోధనలో. ఈయనకు సంబంధించిన శాసనాలు ఎక్కువ దొరుకుతున్నాయి. అందుకే చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం శాతవాహన రాజ్యంలో ఏ రాజు యొక్క శాసనాలు ఎక్కువ సంఖ్యలో బయలుపడడం జరిగిందంటే రెండవ పులోమావి శాసనాలు. అలాంటి శాసనాల్లో ఒక శాసనమే అమరావతి శాసనం అని చెప్పొచ్చు అనమాట. ఈ అమరావతి శాసనం ఏం ప్రస్తావించిందంటే యాక్చువల్గా ఈ శాసనం మీద మనకు తెలుగు, ఓకేనా, నాగాబు అనేటువంటి తెలుగు పదం కనిపిస్తుంది. ఇది తెలుగు భాషలో బయలుపడేటువంటి మొట్టమొదటి పదంగా నాగాబు పదాన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క స్తూపం తీసుకున్నట్లయితే ఎక్కడ? అమరావతిలో. ఓకేనా, అమరావతి స్తూపం అనుకుందాం. ఈ అమరావతి స్తూపానికి 4 వైపులా మనకి 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి అనుకున్నట్లయితే ఇది ఒక ఇది నార్త్, ఇది సౌత్. ఓకేనా, నెక్స్ట్ ఇది వెస్ట్, ఇది నార్త్ అనమాట. ఓకేనా, ఈస్ట్. ఇప్పుడు ఈ యొక్క స్తూపం యొక్క ఓకేనా తూర్పు ద్వారం ఏదైతే ఉందో తూర్పు ద్వారం, ఈ తూర్పు ద్వారం వైపు ఇక్కడ ఈ యొక్క శాసనం అమరావతి శాసనం అనేది ఈ యొక్క అమరావతి స్తూపం మీద వేయించబడింది. అమరావతి స్తూపానికి ఉన్నటువంటి ద్వారాల్లో ప్రవేశ ద్వారాల్లో తూర్పు ప్రవేశ ద్వారానికి ఈ యొక్క తూర్పు ప్రవేశ ద్వారం మీద అమరావతి శాసనం అనేది వేయించబడింది అనమాట. అందుకే అమరావతి స్తూప పలకంపై ఉన్నటువంటి ఈ శాసనం ద్వారా నాగాబు అనేటువంటి తెలుగు పదం కనిపిస్తుంది అని చెప్తాం అనమాట. నాగాబు పూర్తిగా తెలుగు భాషలో కనిపించేటువంటి పదము. ఇదే మనకు మొట్టమొదటి తెలుగు పదంగా దీన్ని భావించడం జరుగుతుంది. ఎక్కడుంది ఇది? అమరావతి శాసనం మీద ఉంది. అమరావతి శాసనాన్ని వేయించిన వ్యక్తి ఎవరంటే రెండవ పులోమావి. అమరావతి శాసనం అనేది ఏ స్తూపం మీద వేయించబడిందంటే అమరావతి స్తూప శాసనము. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్కి బిఏ వస్తుంది అనమాట. ఇక్కడ బీలు ఏమున్నాయి చూడండి. 4 ఆప్షన్లో మనకు ఫస్ట్ కేవలం 2 ఉన్నాయి కాబట్టి 2 తీసేసేయండి. కాబట్టి ఈ 2 పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత 2 ఏంటంటే కలమల్ల శాసనం. కల్లమల్ల లేదా కలిమెల్ల లేదా కలమల్ల అనిపిస్తాం. కలమల్ల ఎక్కడుందంటే కడప జిల్లాలోని ఎర్రగుంట్లకు సమీపంలో కలమల్ల అనేటువంటి విలేజ్ ఉండేది అనమాట. ఓకేనా, ఈ విలేజ్ లో ఒక శాసనం దొరికిందమ్మా. ఓకేనా, ఈ శాసనం 575 కాలం నాటి శాసనం అనమాట. దీన్ని రేనాటి చోళులు వేయించడం జరిగింది. ఆ రేనాటి చోళ వంశానికి చెందినటువంటి ధనుంజయుడు అంటాం. ఈ ధనుంజయుడిని ఏమనిపిస్తామంటే ఎరికల్ ముత్తు అనిపిస్తాం అనమాట. ఎరికల్ ముత్తు అను. ఎరికల్ ముత్తు లేదా ధనుంజయుడు అనేటువంటి వ్యక్తి రేనాటి చోళరాజుగా ఉంటూ 575వ సంవత్సరంలో ఈయన శాసనాన్ని వేయించడం జరిగింది. ఇది వాస్తవంగా మనకు తెలుగు భాషలో లభించే తొలి తెలుగు గద్య శాస్త్రం అనమాట. పద్యము గద్యము అంటే ఏంటంటే ఇప్పుడు ఒక శాసనం ఉంది. ఈ శాసనం మీద ఓకేనా అన్ని పద్యాలే ఉన్నాయి అనుకోండి, దాన్ని పోయిటిక్ స్టైల్ అంటాం అనమాట. అంతా పద్యాలే ఉంటాయి. మీకు చిన్నప్పటి నుంచి చదివింటారు తెలుగులో పద్య భాగం అని గద్య భాగం అని చెప్పేసి. గద్య భాగంలోకి వెళ్తే అన్ని థీరీస్ కథలు ఉంటాయి అనమాట. అదే పద్యాలకు వెళ్తే ఓన్లీ పద్యాలే కనిపిస్తాయి. దాని భావం మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ కూడా శాసనం మీద పద్యం ఉంటే అది పద్యశైలి అని, ఒకవేళ మామూలుగా తీరిలాగా రాసి ఉంటే దాన్ని గద్యం అని పిలుస్తాం అనమాట. కాబట్టి ఇప్పుడు పద్యాలు ఉంటాయా ఈ శాసనంలో, గద్యాలు ఉంటాయా అంటే ఇక్కడ ఓన్లీ గద్యం ఉంటుంది, పద్యాలు కనిపించవు. అలా గద్య శైలిలో బయలుపడినటువంటి మొట్టమొదటి శాసనం ఏదంటే తెలుగు భాషలో బయలుపడి ఉండాలి. అది కూడా గద్య శైలిలో బయలుపడినటువంటి మొట్టమొదటి శాసనం రేనాటి చోళరాజు అయినటువంటి ధనుంజయుడు వేయించిన శాసనమే కలమల్ల శాసనం. ఓకేనా, ఇది తొలి తెలుగు గద్య శాసనంగా చెప్తాము. తొలి తెలుగు
గద్దె శాసనం ఏదంటే సో మనకు కలమల్ల శాసనం. ఈ కలమల్ల శాసనాన్ని ఎవరు వేయించారని చెప్తున్నాము? రేనాటి చోళ వంశానికి చెందినటువంటి ధనుంజయుడు ఎరికల్ ముత్తు అనేటువంటి వ్యక్తి, రేనాటి చోళరాజు అయినటువంటి ఆయన 575వ సంవత్సరంలో సో ఒక శాసనాన్ని ఆయన కడప జిల్లాలోని కలమల్ల అనేటువంటి ప్రాంతంలో ఆయన యొక్క శాసనం బయలుపడింది. సో ఆ శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే తొలి తెలుగు గద్దె శాసనం. చూడండి ఇక్కడ మొదటి తెలుగు ప్రాచీన గద్దె శాసనం ఏదంటే కలమల్ల అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ ఏకి బి అయినప్పుడు బికి సి అనమాట. ఇక్కడ బికి సి ఏముంది? బికి సి. ఓకేనా? ఓకేనా? 1 అంటే ఇప్పుడు బికి ఇవ్వకుండా ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఇవ్వాలి. ఇప్పుడు 1 2 3 4 అనమాట. ఇప్పుడు 1కి సి అయితే 1కి బి అయితే 2కి సి అనమాట. ఓకేనా? 2కి రెండు కూడా చూడండి, రెండు కూడా ఇచ్చాం, సేమ్ గానే ఉన్నాయి అనమాట. సో ఓకే, నెక్స్ట్ అద్దంకి శాసనం. అద్దంకి శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ తెలుగులో బయలుపడిన మొట్టమొదటి గద్యం అంటే అప్పుడు ఏం తీసుకుంటాం? కలమల్ల శాసనం తీసుకుంటాం. అలా కాకుండా తెలుగులో బయలుపడిన మొట్టమొదటి పద్య శాసనం ఏదంటే సో మనకు అద్దంకి శాసనం వస్తుంది అనమాట. కాకపోతే ఇది పద్యశైలిలో అనేక రకాలు. ఏది? సీస పద్యము, తరువోజ పద్యము, నెక్స్ట్ తర్వాత కంద పద్యము, నెక్స్ట్ తర్వాత సీస పద్యము, తరువోజ పద్యము, మధ్యకారాలు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పద్యాలు ఉంటాయి అనమాట. ఓకేనా? సో మీకు తెలుగులో ఉన్నటువంటి ఒక తెలుగుకు సంబంధించిన చదివిన అయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఈ యొక్క అద్దంకి శాసనానికి ఆన్సర్ ఏంటంటే డి అనమాట. మొదటి తెలుగు పద్య శాసనం అనమాట ఇది. అది కూడా ఏ శైలిలో ఉందంటే తరువోజ పద్య శైలిలో సో ఆ శాసనం వేయించబడింది అనమాట. నెక్స్ట్ బెజవాడ శాసనం. ఇది కూడా ఒక పద్య శాసనమే, కాకపోతే ఇక్కడ సో తొలి మధ్యకార శాసనం అంటాం. తొలి తెలుగు మధ్యకార శాసనం అంటే మధ్యకారాలు అనేటువంటి అదే మనకి అలంకారకు సంబంధించి అదే గ్రామర్కి సంబంధించి తెలుగు గ్రామంలో మనకు మధ్యకార శైలి అనేటువంటి శైలిలో సో పద్యం అనేది ఇక్కడ రచించబడింది అని చెప్పచ్చు. బెజవాడ శాసనాన్ని ఎవరు వేయించడం జరిగిందంటే అద్దంకి శాసనాన్ని తీసుకోండి. అద్దంకి శాసనాన్ని మనకు పండ్రంగడు అనేటువంటి వ్యక్తి వేయించడం జరిగింది. పండ్రంగడు ఎవరు? సో గుణగ విజయాదిత్యుడు అనమాట. గుణగ విజయాదిత్యుడు అని చదువుకున్నాం కదా ఇప్పుడే మనం. సో గుణగ విజయాదిత్యుడిని మనం 3వ విజయాదిత్యుడు అని పిలుస్తాం. ఆయనే కదా మనకు తూర్పు చాళుక్య రాజుల్లో గొప్పవాడు. సో ఆ 3వ విజయాదిత్యుడు అయినటువంటి గుణగ విజయాదిత్యునికి కమాండర్గా పనిచేసినటువంటి వ్యక్తే ఒక బ్రాహ్మణ పండితుడు యొక్క పండ్రంగడు. ఈ పండ్రంగడే తెలుగులో తొలి పద్య శాస్త్రమైనటువంటి తరువోజ పద్య శైలిలో తొలి తెలుగు పద్య శాస్త్రం అయినటువంటి అద్దంకి శాసనాన్ని వేయించడం జరిగింది. అద్దంకి అంటే ఎక్కడ ఉంటుంది? మనకి ప్రకాశం జిల్లాలో ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి మొదటి తరువోజ పద్య శాస్త్రం ఏదంటే అద్దంకి శాసనము అనమాట. నెక్స్ట్ తర్వాత బెజవాడ శాసనం తీసుకున్నట్లయితే సో బెజవాడ శాసనాన్ని సో 2వ యుద్ధమల్లుడు వేయించడం జరిగింది. 2వ యుద్ధమల్లుడు వేయించాడు. ఓకేనా? సో ఇక్కడ బెజవాడ శాసనం దేని గురించి చెప్తుందంటే జాతరల గురించి ప్రస్తావిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఊరేగింపుల గురించి ప్రస్తావిస్తుంది. ఊరేగింపుల గురించి, జాతరల గురించి, తూర్పు చాళుక్యుల కాలంలో జాతరలు నిర్వహించేవారని, ఊరేగింపులు జరిగేవని చెప్పేసి వాటి గురించి ప్రస్తావించినటువంటి శాసనం బెజవాడ శాసనం అని చెప్పొచ్చు. ఈ బెజవాడ శాసనాన్ని సో దీంట్లో ఏ శైలిలో రాయబడిందంటే ఇది తెలుగులోనే ఉంది, కానీ మధ్యకార పద్య శైలిలో ఆ యొక్క శాసనం ప్రస్తావించబడింది అని చెప్పొచ్చు. ఇప్పుడు అద్దంకి డి అవుతుంది, అంటే 3కి డి అవుతుంది, 3కి డి చూడండి. సో ఇది కాబట్టి ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇది కొట్టేసేయండి. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది? సో 4కి ఏ సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనకి బి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో బి ఆన్సర్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో 7th వన్ చూడండి. 7th వన్ వచ్చేసి ఇక్కడ ఎలా ఇచ్చాడంటే జతపరచ అన్నాడు అనమాట. సో ద్రాక్షారామం అనే దాన్ని ఇక్కడ ఏ ఆలయం, ఆ ద్రాక్షారామంలో ఉన్నటువంటి యాక్చువల్గా వీటిని ఏమనిపిస్తామంటే మొదటి చాళుక్య భీముడు అనమాట. మొదటి చాళుక్య భీముడు అనే వ్యక్తి, ఓకేనా, భీముడు ఏం చేశాడంటే పంచ ఆరామాలను నిర్వహించడం జరిగింది అనమాట. పంచ ఆరామాలను నిర్మించడం జరిగింది అనమాట. ఈ పంచ ఆరామాలు ఏంటి అంటే సో ఇవి, ఓకేనా, ఇవన్నీ కూడా పంచారామాలు అంటాం. యాక్చువల్గా ద్రాక్షారామంలో ఉన్నటువంటి సో ద్రాక్షారామంలో ఎవరున్నారు? ఓకేనా, అక్కడ ఉన్నటువంటి దేవుడి పేరు ఏం పేరంటే మనకు భీమారామం, క్షీరారామం, సోమారామం, నెక్స్ట్ అమరారామం తీసుకుంటే సో అమరారామంలో ఉన్నది అమరేశ్వర ఆలయం ఉంటాడు అనమాట. సో అమరావతి అనేది అమరేశ్వరాలయం, అమరారామం అనేది ఒక ఆరామాల పేర్లు ఇచ్చాడండి. ద్రాక్షారామం, భీమారామం, సోమారామం, క్షీరారామం, అమరారామం అని చెప్పేసి అక్కడ ఏ దేవాలయం. సో ప్లేసులు తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ద్రాక్షారామం అన్నా ద్రాక్షారామం ప్లేస్ అన్నా అదే. ఓకేనా? చూడండి ఇక్కడ చూద్దాం. ద్రాక్షారామం ఎక్కడుంది? ద్రాక్షారామంలోనే ఉంది. ఓకేనా?
ద్రాక్షారామంలోనే ఉంది. ఓకేనా, ఇది ఈ టెంపుల్స్ అన్ని కూడా మనకి తూర్పు చాళుక్యుల కాలంలోనే నిర్మించబడినాయి. తూర్పు చాళుక్యుల కాలంలో కూడా మొదటి చాళుక్య భీముని కాలంలో నిర్మించబడ్డాయి అనేది చూసుకోవాలి. సో నెక్స్ట్ భీమారామం. భీమారామం అంటే ఎక్కడుందంటే ఇది, సో ఇక్కడ మీకు భీమారామం ఫస్ట్ చూద్దాం. అమరారామం అంటే అమరావతి చూద్దాం. అమరావతిలో ఉన్న ఆరామం పేరు అమరారామం. ఓకేనా, అమరారామం. మరి అమరారామంలో ఉన్నటువంటి దేవుడు ఎవరంటే అమరేశ్వరుడు ఉన్నాడు. అమరేశ్వర ఆలయం ఉంది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి సోమారామం. ఓకేనా, సోమారామం ఎక్కడుందంటే సోమారామం ఎక్కడుందంటే భీమవరంలో ఉంది అనమాట. భీమవరము. ఓకేనా, భీమవరంలో కూడా ఎక్కడంటే భీమవరానికి దగ్గరగా గుణపుడి అని చెప్పచ్చు అనమాట. గుణపుడి. సో గుణపుడి అనేటువంటి ప్రాంతం వద్ద సో ఇక సోమారామం అనేది ఉంది. ఓకేనా, ఎక్కడగా అమరారామం వచ్చేసి అమరావతి తీసుకోండి. నెక్స్ట్ తర్వాత సోమారామం వచ్చేసి భీమవరం దగ్గర ఎక్కడంటే గుణపుడి అని చెప్పచ్చు అనమాట. గుణపుడి అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, క్షీరారామం వచ్చేసి పాలకొల్లు అనమాట. పేర్లోనే చూడండి, కొల్లు. పాలు అంటే సో క్షీరము, క్షీరారామము. పాలకొల్లులో క్షీరారామం ఉంది. ఓకేనా, క్షీరారామం ఉంది. నెక్స్ట్ తర్వాత దీన్ని యాక్చువల్గా భీమారామం అంటున్నాం కదా. ఓకేనా, భీమారామము. ఓకేనా, ద్రాక్షారామంలోనే ఉంటుంది అనమాట. సో ఇక ద్రాక్షారామం సరిపోయింది. నెక్స్ట్ అమరావతిలో అమరారామం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత భీమవరంలోని గుణపడి దగ్గర సోమారామం ఉంటుంది. సోమారామం అంటే ఏం తీసుకోవాలి, సోమేశ్వర. పేర్లో చూడండి, సోమారామం సోమేశ్వరాలయం. క్షీరేశ్వరాలయము. నెక్స్ట్ తర్వాత ద్రాక్షారామంలో ఉన్నది భీమేశ్వరాలయం అనమాట. ఓకేనా, ద్రాక్షారామంలో ఉన్నది భీమేశ్వరాలయం అనమాట. సో నెక్స్ట్ దీన్ని ఏమనిపిస్తామంటే భీమారామం. ఎక్కడుంది భీమారామము? సో మనకు దీన్ని యాక్చువల్గా భీమారామాన్నే కోమారామం అని కూడా పిలుస్తాము. రామం. కోలో మనకు సామర్ల కోటలో కో ఉంది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి, సామర్ల కోటలో కో. ఓకేనా, ఈ సామర్ల కోటలో కో అనే పదం ఉంది కాబట్టి ఇక్కడ కోమారామం అని కూడా పిలవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో సామర్ల కోట అంటే ఇది కాకినాడకు దగ్గరగా ఉంటుంది. సామర్ల కోటలో ఉన్నటువంటి ఆరామాన్ని కోమారామం అని పిలవచ్చు, భీమారామం అని పిలవచ్చు అనమాట. సో ఈ కోమారామం లేదా భీమారామంలో ఉన్నటువంటి దేవుని యొక్క పేరు ఏంటంటే కుమార భీమేశ్వరుడు అనమాట. కుమార భీమేశ్వర ఆలయము. సో కాబట్టి ఈ వీటిని మనం పంచ ఆరామాలు అంటాం. వీటిని ఏమనిపిస్తాం, పంచారామాలు అంటాం. పంచారామాల నిర్మాత ఎవరంటే మొదటి చాళుక్య భీముడు అని చెప్పచ్చు. మొదటి చాళుక్య భీముడు వీటిని నిర్మించడం జరిగింది. ఇప్పుడు చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ ద్రాక్షారామం అంటే మనకు భీమేశ్వరులు కాబట్టి 1కి E అనమాట. 1కి సో 1కి Eకి చూడండి ఒకసారి. ఈ మూడింటికి ఇచ్చాడు కాబట్టి ఇది ఇవ్వలేదు కాబట్టి దీన్ని తీసేయండి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత B. సో సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ వచ్చేసి D అనమాట. సెకండ్ వన్ D అనమాట. చూడండి ఇక్కడ థర్డ్ వన్లో సెకండ్కి D లేదు, ఫోర్త్ వన్లో సెకండ్కి D ఉంది కాబట్టి దీనికి లేదు కాబట్టి దీన్ని తీసేయండి. ఇంకా మిగిలింది 2 ఉన్నాయి అనమాట. నెక్స్ట్ క్షీరారామం తీసుకుంటే క్షీరారామం వచ్చేసి C అనమాట. ఓకేనా, అంటే 3కి C అనమాట. 3కి C. ఇప్పుడు సో ఇదొకటి 2 మిగిలి ఉన్నాయి కాబట్టి 3కి C. ఓకేనా, 3కి C ఉంది కాబట్టి ఇది దీనికి లేదు కాబట్టి దీన్ని తీసేయండి. ఇంకా మిగిలిన ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడ 1కి E, నెక్స్ట్ 2కి D, నెక్స్ట్ 3కి C, నెక్స్ట్ తర్వాత 4కి B, నెక్స్ట్ తర్వాత 5కి A. సరిపోయింది కదా. సో ఇది అంటే ఇక్కడ ప్లేస్లు గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఆరామాల్లో ఏ ఆరామం పేరేంటి, ఆరామంలో ఉన్నటువంటి దేవుని పేరేంటి. సో అది మీకు ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి 8వ క్వశ్చన్. ఈ క్రింది వాక్యములను పరిశీలించండి అన్నాడు. పరిశీలిద్దాం. సో ఇక్కడ ఏంటంటే 3వ విష్ణువర్ధనుడు గురించి ఇచ్చాడు అనమాట. విజయవాడలోని. ఓకేనా, ఆల్రెడీ మనం విజయవాడకు సంబంధించి ఒకటి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ యాక్చువల్గా విజయవాడలో కుబ్జ విష్ణువర్ధన్ యొక్క వైఫ్ అయినటువంటి అయ్యన మహాదేవి జైన మతాన్ని పాటిస్తూ విజయవాడలో నడుంబి బసది అనేటువంటి ఒక బసదిని కట్టించడమే కాకుండా దాని యొక్క నిర్వహణ కోసం ముసినికొండ గ్రామాన్ని దానం చేసిందని చెప్పుకున్నాం కదా.
అది ఎప్పుడు ఫస్ట్ మొదటి రాజు దగ్గర, తర్వాత కాలంలో అది దాని యొక్క ప్రయారిటీ తగ్గిపోతుంది అనమాట. అంటే మళ్ళీ ఈ నడుము బసిదికి ముషినికొండ గ్రామం అనేది సో దానికి సంబంధించిన నిర్వహణ కోసం అది ఉండదు అనమాట. ఓకేనా. మళ్ళీ సో అక్కడ ఆ యొక్క బసది నిర్వహణ కోసం ట్యాక్స్ కట్టరు అనమాట ప్రజలు. సో మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే మూడవ విష్ణువర్ధనుడు అనే రాజు రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఇక్కడ కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో ఏ విధంగా అయితే ముషినికొండ గ్రామం అనేది ఆ యొక్క విజయవాడలో నడుము బసిది యొక్క మెయింటెనెన్స్ కోసం ఇవ్వడం జరిగిందో అలా మళ్ళీ ఆ అధికారాలను దానికి అప్పచెప్తూ ఓకేనా. సో దీన్ని అందుకే చూడండి మూడవ విష్ణువర్ధనుడు విజయవాడలోని జైన బసది అయినటువంటి నడుంబి బసదికి జైన బసది అయిన ఓకేనా నడుంబి బసది అనమాట. దీని పేరు వచ్చేసి నడుంబి బసది లేదా నెడుంబి బసది అనమాట. నెడుంబి బసది అనమాట. బసది ఓకేనా. బసది నడుంబి బసదికి ముషినికొండ గ్రామాన్ని పునరుద్ధరించాడు. మళ్ళీ దాని నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ ముషినికొండ గ్రామం నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని వచ్చేసి విజయవాడలో ఉన్నటువంటి నడుంబి బసదికి మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టుగా సో పునరుద్ధరించినటువంటి వ్యక్తి ఎవరంటే మూడవ విష్ణువర్ధనుడు. కరెక్టే, ఇందులో డౌటే లేదనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వసంతవాడ అనేది ఒక మూడవ విష్ణువర్ధనుడు ఏలూరు సమీపంలో 3 శివాలయాలకు విరాళంగా ఇచ్చినటువంటి గ్రామము అనమాట. ఓకేనా. సో ఇది కూడా కరెక్టే అనమాట. ఓకేనా. నెక్స్ట్ గొప్ప విద్వాంసుడు అయినటువంటి అమ్మరాజు రెండవ అమ్మరాజు యొక్క భార్య పేరు చామకాంబ. సో ఇది కూడా కరెక్టే అనమాట. ఓకేనా. నెక్స్ట్ గండమార్తాండ బిరుదు కలిగినటువంటి గండమార్తాండ అనే బిరుదు కలిగినటువంటి తూర్పు చాళుక్య రాజు సో రెండవ అమ్మరాజు అనమాట. అమ్మరాజు అన్నారు. సో ఇక్కడ మార్తాండ అనేటువంటి బిరుదు కలిగినటువంటి సో రెండవ అమ్మరాజు. ఓకేనా. రెండవ అమ్మరాజు. యాక్చువల్గా గండమార్తాండ అనేటువంటి బిరుదు ఈయనకు ఉండదు రెండవ అమ్మరాజుకు. ఓకేనా. సో ఇక్కడ రెండవ చాళుక్య భీముడికి ఉంటుంది అనమాట. ఇది రెండవ చాళుక్య భీముడు అనమాట. సో రెండవ చాళుక్య భీముడి యొక్క బిరుదు ఏంటంటే గండమార్తాండ అనమాట. గండమార్తాండ. సో కాబట్టి రెండవ అమ్మరాజుకు ఆ బిరుదు లేదు అనేది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ ఇది తప్పు అవుతుంది. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. కాబట్టి ఇక్కడ 3 ఆన్సర్లు కరెక్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి చూడండి 9వ క్వశ్చన్. మాగల్లు శాసనం చేసిన చాళుక్య రాజు దానన్నవుడు. మాగల్లు శాసనమును చేసిన కాదు వేయించిన అనమాట. వేయించినటువంటి చాళుక్య రాజు ఎవరంటే దానన్నవుడు. ఓకే, కరెక్టే ఇది. సో నెక్స్ట్ తర్వాత పబుపర్రు శాసనాన్ని వేయించినటువంటి చాళుక్య రాజు మొదటి శక్తివర్మ. ఇది కూడా కరెక్టే. ఓకేనా. నెక్స్ట్ ఎందుకంటే పబుపర్రు శాసనం ఏం చెప్తుందంటే మొదటి శక్తివర్మ వేయించాడు ఈ శాసనం. ఓకేనా. సో ఏదైనా సరే గ్రామంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతికి పాల్పడినట్లయితే వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని గ్రామ పాలకులుగా నియమిస్తాడు రాజు అని చెప్పేసి పేర్కొన్న శాసనమే పబుపర్రు శాసనం. యాక్చువల్గా ఈ పబుపర్రు శాసనము వేయించినటువంటి రాజు ఎవరంటే మొదటి శక్తివర్మ అని చెప్పొచ్చు అనమాట. సో ఇంకా మాగల్లు శాసనం గురించి మీకు తెలిసిందే. మాగల్లు శాసనం వేయించినటువంటి రాజు దానన్నవుడు. ఈ దానన్నవుడు ఓకేనా. ఈ దానన్నవుడు వేయించినటువంటి శాసనం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే కాకతీయుల యొక్క ప్రస్తావనలు కనిపిస్తాయి. కాకతీయ వంశ మూల పురుషుడైనటువంటి కాకర్త్య గుండెన గురించి ప్రస్తావించినటువంటి శాసనమే మాగల్లు శాసనం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ మొదటి చాళుక్య భీముడు భీమవరంలో భీమేశ్వరాలయం ఉందన్నాం. ఇంతకుముందే చెప్పాం. భీమవరం దగ్గరగా గుణపూడి అనేటువంటి ప్లేస్ ఉంది. ఈ గుణపూడి అనేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఆ ఆలయాన్ని మనం సోమారామం అనిపిస్తాం. ఈ సోమారామాన్ని సోమేశ్వరాలయం అంటాం. కాబట్టి ఇక్కడ భీమేశ్వరాలయం కాదు ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ ఇది తప్పు అవుతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి మీకు ఇంతకుముందు చెప్పాం చూడండి. ఇక్కడ చూడండి సోమారామం అంటాం కదా. ఇక్కడ భీమవరం గుణపడి దగ్గర సోమారామం అంటాం కాబట్టి అక్కడ ఉన్నదాన్ని సోమేశ్వరాలయం అనాలి. కానీ భీమేశ్వరం అంటే ద్రాక్షారామంలో ఉన్నదాన్ని భీమేశ్వరాలయం అంటాం. ఓకేనా. ఇది తప్పు. ఓకే. నెక్స్ట్ రెండవ అమ్మరాజు చాళుక్య రాజు కాలంలో సో రెండవ అమ్మరాజు అనబడే చాళుక్య రాజు కాలంలో అడ్డకవి అయినటువంటి జైన కవి ఉంటూ అనేక జైన బసతులు నిర్మించాడు. ఓకేనా. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 1 2 3 3 స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. సో 3 ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ 10th చూడండి. 10వ క్వశ్చన్ చాళుక్య రాజు విక్రమాదిత్య 3. ఓకేనా. మూడవ విజయాదిత్యుడు. సో మూడవ విజయాదిత్యుడు అనేటువంటి చాళుక్య రాజు బుక్కవోలులో రాజేశ్వరాలయం, చంద్రశేఖర గోలిగేశ్వర ఆలయాలు నిర్మించాడు.
కరెక్టే, ఎందుకంటే శైవ మతాభిమాని. నెక్స్ట్ హర్షుడు మరియు రెండవ పులకేసి సో మధ్య ఒక యుద్ధం జరిగింది. దీన్ని మనం నర్మదా యుద్ధం అని పిలుస్తాం. అతడు హర్షుని ఓడించినట్లు ఐహోళే శాసనం చూపిస్తా ఉంది అనమాట. సో ఇది కూడా కరెక్టే అనమాట. ఓకేనా. సో ఇక్కడ జరిగిన యుద్ధం ఏదంటే నర్మదా యుద్ధం అని చెప్పొచ్చు అనమాట. నర్మదా నది ఒడ్డున ఈయనకి మధ్య యుద్ధం జరుగుతుంది. నెక్స్ట్ రెండవ పులకేసి హర్షుని ఓడించి పరమ మహేశ్వర అనే బిరుదును పొందాడు. ఇది కూడా కరెక్టే. తూర్పు చాళుక్యులు సుగంధ ద్రవ్యాల మీద సో వేయించినటువంటి పన్నును ఏమనిపిస్తామంటే కోదెన పన్ను. ఇది యాక్చువల్గా గొడుగుల మీద వేయించిన పన్ను అనమాట. గొడుగులపై విధించినటువంటి పన్నును ఏమనిపిస్తామంటే కోదెన. కాబట్టి ఇది తప్పు అనమాట. సో ఇది ఈ స్టేట్మెంట్ తప్పు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మూడు మాత్రమే కరెక్ట్. సి ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఇది మనకి 10 క్వశ్చన్లు. ఓకేనా.